రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఏసీబీ నివేదిక సమర్పించింది. ఇక ఛార్జ్ షీటుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ముఖ్యంగా గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ ఛార్జ్ షీట్ దాఖలు కానుంది. ఈ కేసులో దాదాపు 55 కోట్ల నిధులు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి బదిలీ చేయబడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక హెచ్ఎండిఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయని కూడా ఏసీబీ ఆరోపిస్తుంది. ఇక ఈ వ్యవహారంలో కేటీఆర్ను 2 సార్లు, అరవింద్ కుమార్ను 3 సార్లు కూడా ఏసీబీ విచారించింది. అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తుంది. ఇక కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఇప్పుడైతే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.